ఇప్పుడు లోక్సభలో మొన్న ఇష్యూ జరిగింది, అమిత్ షా గారు రాహుల్ గారు వారు జరిగింది, మాటల యుద్ధం, వాడి వేడి మాటలు ఉంది. అది ఇవాళ 4వ ఛానల్ నాది ఇది, అదే టాపిక్ మీద. సో ఏం చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐఆర్ గురించి మాట్లాడినప్పుడు అసలు ఎందుకంటే అమిత్ షా గారు అంత కోపపడ్డారు? ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి వాడి వేడి చర్చకి మేము రెడీ, మీరు రెడీయా అని అడిగారు రాహుల్ గారు. అలాగే ఈవీఎంస్ విషయంలో కూడా వాటి వల్లే మేము ఇన్నిసార్లు ఎలక్షన్స్ లో ఓడిపోయాము అన్నారు. మన అమిత్ షా గారు ఏమన్నారు, మీ నాయకత్వ లోపం వల్ల ఓడిపోతున్నారు తప్పించి ఈవీఎంల వల్ల కాదు అనేసి ఆయన అన్నారు. 1990లో ఈవీఎంలు వచ్చినాయి. ఈవీఎంలు వచ్చినప్పటి నుంచి కూడా ఈ పొలిటికల్ పార్టీలు ఎన్నికలలో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ నోట్లోంచి ప్రధానంగా మనం ఇది వింటూ ఉంటాం, ఈ ఆరోపణ, ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాము. ఎందుకు అలాంటిది? బ్యాలెట్ పేపర్స్ ఉన్నప్పుడే కరెక్ట్ గా వచ్చేదా? ఈవీఎంల వాళ్ళు రావట్లేదా అంటే మీరు కాదు. యాక్చువల్లీ అదొక క్రెడిట్ బీజేపీకి ఇవ్వాలండి. నేను వాళ్ళకి సపోర్ట్ గా చెప్పట్లేదు, కానీ ఓడిపోయినప్పుడు వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. తెలంగాణలో ఓడిపోయారు, కర్ణాటకలో ఓడిపోయారు, జార్ఖండ్లో ఓడిపోయారు, అమిత్ షా గారు చెప్పారు అది. వెస్ట్ బెంగాల్లో ఓడిపోయారు, తమిళనాడులో ఓడిపోయారు, కేరళలో ఎక్కడ బీజేపీ ఓట్ చోరీ, ఈవీఎం ఏం చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపాల్ స్వామి అని చెప్పి ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, నేను ఇక్కడ వస్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూ వింటున్నాను, ఐ డోంట్ రిమెంబర్ ద ఛానల్, బట్ ఆయన అడిగారు, టైమ్స్ వరల్డ్ అనుకుంటాను, ఇది ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు అంటే, ఈ సెడ్ నో, ట్యాంపర్ ఇట్స్ స్టాండ్ అలోన్ మెషిన్. దీనికన్నా ముందు కూడా ఎలక్షన్ కమిషన్ ఓపెన్గా ఛాలెంజ్ చేశారు. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఒక ఈవీఎం ఏంటి, మేము ఇంటికి తీసుకెళ్ళి చెక్ చేస్తాం, అది ఇవ్వరు, ఇక్కడ కూర్చొని మీరు చూపియండి ట్యాంపర్ చేయొచ్చు అని చెప్పి, వితౌట్ టచింగ్ ద మెషిన్. యాక్చువల్లీ పబ్లిక్ లో కూడా ఈ అపోహ ఉంది సార్, అదే నాలెడ్జ్, అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంట్లో టెక్నాలజీ ఏముంది మన దగ్గర, ముందు ఈసీఎల్ వాళ్ళు తయారు చేస్తున్నారు, ఇప్పుడు బీఈఎల్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇట్స్ స్టాండ్ అలోన్ మెషిన్, దాంట్లో ఒక చిప్ ఉంది, ఆ చిప్ ఇస్ ఓన్లీ ఫర్ దాట్ మెషిన్. అది అయిన తర్వాత దాన్ని బర్న్ చేస్తారు, దాన్ని ఓకే ప్రాసెస్ అయిపోయిన తర్వాత మొత్తం రీసెట్ చేసినప్పుడు. ఈవీఎంని ఇంటర్నెట్తో లింక్ లేదు, దానికి ఒకటే లింక్ ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ కూర్చుంటారు, ఒక పోలింగ్ ఆఫీసర్ కూర్చుంటారు, ఆయనకి ఒక బటన్ ఉంటుంది, ఆయన దగ్గరికి కనెక్షన్ ఉంటుంది. అది కాకుండా వీవీప్యాట్కి ఒక కనెక్షన్ పోతుంది, అంతే. వెరీ బేసిక్గా చెప్పాలంటే అంతే ఉంది మెషిన్. అది దాంట్లో 10-12 బటన్స్ ఉంటాయి, ఒక బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడికి వెళ్తుంది, ఒక బటన్ ప్రెస్ చేస్తే ఈ ఓటు పడుతుంది. పోలింగ్ జరిగే ముందు అందరు ఏజెంట్లు ఉంటారు చూడండి పార్టీ, వాళ్ళందరిని పిలిచి ఒక మాక్ పోలింగ్ చేస్తారు. దాంట్లో బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళే చూడొచ్చు ఎక్కడ ఓటు పడ్డది అని చెప్పేసి, అంటే పీవీప్యాట్లో చూడొచ్చు. పీవీప్యాట్ అని చిన్నగా ప్రింట్అవుట్ వస్తుంది చూడండి, ఒక 10 సెకండ్లు ఉంటుంది అది, దాని తర్వాత డబల్ పడిపోతుంది చెప్తారు. దీనికి అసలు సంబంధం, దీన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళినారు, సుప్రీంకోర్టు ఏమన్నారు, ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టారు, వాళ్ళు అనలైజ్ చెప్పారు, నో వే ఇట్ కెన్ బి ట్యాంపర్డ్. తర్వాత ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్, వచ్చి ట్యాంపర్ చేయండి. ఎవరో యూఎస్లో కూర్చొని ఏదో డబ్బా తీసుకొని మేము ట్యాంపర్ చేయొచ్చు అని చెప్తే అది కాదు. ఒరిజినల్ ఈవీఎంని మీరు వితౌట్ టచింగ్ ఇట్ ట్యాంపర్ చేయండి. మీరు చెప్తున్నారు కదా ఇంటర్నెట్ నుంచి ట్యాంపర్ చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, యూ కెనాట్ డూ ఇట్. అది ఓపెన్, అన్ని ఎవరైనా అని అందరు అంగీకరించారు. దాని తర్వాత ఇప్పుడు ఈవీఎం గురించి మాట్లాడి ఇప్పుడు ఓట్ చోరీకి వచ్చారు. అది మొన్న జరిగిన వీడియోలో డిబేట్లో అమిత్ షా గారు 3 పాయింట్స్ తీశారు. ఫస్ట్ ఓట్ చోరీ జరిగింది కాంగ్రెస్ హయాంలోనే, నెహ్రూ గారు ప్రధానమంత్రి ఎట్లా అయ్యారని చెప్పి ఆ కథ మన అందరికి తెలిసిందే. సర్దార్ పటేల్ గారికి 18 ఓట్లు వచ్చినాయి, అంటే అప్పుడున్న స్టేట్ లీడర్స్ ఓట్ చేస్తారు, పిసిసి చీఫ్స్, వాళ్ళు ముఖ్యమంత్రి కూడా ఉంటారు ఆబ్వియస్లీ ఆ టైంలో. వీళ్ళందరూ కలిసి ఓట్ వేసినప్పుడు ఆయనకి 18 ఓట్లు, ఈయనకి 3 ఓట్లు వచ్చినాయి అన్నమాట. నెహ్రూ గారికి రెండు వచ్చినాయి, దాంట్లో ఒకటి ఆయన ఓటే ఉంటుంది ఇంతే. కానీ ప్రధానమంత్రి ఎవరయ్యారు? నెహ్రూ. అది ఎందుకు అయ్యారని అందరికి తెలిసిందే, గాంధీ ఫేవరెట్ నెహ్రూ. రెండోసారి ఇందిరాగాంధీ గారు రాయ్బరేలీ నుంచి డిస్క్వాలిఫై అయ్యారు అలహాబాద్ హైకోర్టు జడ్జ్మెంట్లో. రాజ్నారాయణ గారు వేసిన ఎలక్షన్ పిటిషన్లో కరప్షన్ అలిగేషన్స్ మీద, కరప్ట్ పోల్ ప్రాక్టీసెస్ అని చెప్పి ఆమెను డిస్క్వాలిఫై చేశారు, 6 సంవత్సరాలు కాంటెస్ట్ చేయకూడదని చెప్పి. దాని తర్వాత మనకి అందరు తెలిసిన హిస్టరీ, షీ ఇంపోజ్డ్ ఎమర్జెన్సీ, కొత్త చట్టం తీసుకొచ్చింది. ఏంటి? ప్రధానమంత్రిని మీరు క్వశ్చన్ చేయలేరు ఎలక్షన్ అని చెప్పి కొత్త చట్టం తీసుకొచ్చింది. అది ఇప్పుడు కూడా ఉంది అది, ఆ చట్టం. మోదీ గారు మీరు చెప్పలేరు, మీరు మోదీ గారు తీసుకొచ్చా, ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన లా. మూడవది మన అందరూ తెలిసిందే, ఈ చెప్పిన అన్నిటికీ కూడా సోనియా గాంధీ గారు ఒక పిటిషన్ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు, ఢిల్లీ మున్సిపల్ కోర్టులో ఉంది. అదేంటంటే ఆమె షీ వాజ్ నాట్ ఎ సిటిజన్, ఎన్రోల్ అయినా, అది ఇట్ క్యాన్ బి ఐదర్ చెక్డ్ ఆర్ డిస్మిస్, వీ డోంట్ నో, మనం ఏం జరుగుతుంది మనం చెప్పలేదు. కానీ బేసిక్లీ ఈ ఓట్ చోరీ అనే అలిగేషన్ని మీరు ఆయన చేసిన ప్రజెంటేషన్ చూస్తే ప్రతి పాయింట్ నేను కూడా చాలా ఛానల్స్లో వెళ్ళి దాన్ని డిస్ప్యూట్ చేశాను, ఎలక్షన్ కమిషన్ కూడా చేశారు. అది ఎలక్షన్ కమిషన్ ఒకటే రిక్వెస్ట్ అడిగారంటే రాహుల్ గాంధీ దగ్గర, మీరు చెప్పిన మాట అంతా ఒక అఫిడవిట్లో రాసి ఇవ్వండి, సింగిల్ పేజ్ అఫిడవిట్, నేను ఇచ్చింది కరెక్ట్,
ఇదంతా తప్పు, హియర్ ఐఎమ్ ఆథరైజింగ్, ఐఎమ్ సేయింగ్ విత్ మై బెస్ట్ ఆఫ్ ఇంటెన్షన్స్ దట్ నేను చెప్పిన దాంట్లో అబద్ధాలు ఏం లేవు అఫిడవిట్. ఆయన ఇయర్ అంటున్నారు. ఎందుకు ఇవ్వరు? బికాజ్ ఒకసారి మీరు అఫిడవిట్ ఇస్తే మీ మీద క్రిమినల్ కేసు వస్తుంది మీరు తప్పు చెప్తే. బికాజ్ దెన్ యూఆర్ లైయింగ్ అండర్ ఓత్. అఫిడవిట్ అంటే ఇట్స్ అండర్ ఓత్ అనమాట. నేను నిజమే చెప్తాను, నిజం కాకుండా ఇంకేం చెప్పను. దిస్ ఇస్ మనం ఎప్పుడు చెప్తుంటాం చూడండి కోర్టు ఇది. సో అది జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ హర్యానాలో ఒక టౌన్లో ఒక ఇంటి అడ్రస్ హౌస్ నెంబర్ 265, అమిత్ షా గారు కూడా నేను కోట్ చేశారు అది. 265లో 501 మంది 501 ఓటర్స్ ఉన్నారు. అదెట్లా ఒక ఇంటి పేరు మీద? అక్కడ ఏం జరిగిందంటే ఒక యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉండే, మన పాత జమాన్లో మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నప్పుడు ఒక ఏకర్ ల్యాండ్ ఉండే. ఫస్ట్ జనరేషన్ డివైడ్ చేసుకున్నారు, 4-5 డివైడ్ చేసుకుని ఉంటారు కొడుకులో. దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఇంకా దాన్ని డివైడ్ చేసుకున్నారు. అట్లా డివైడ్ చేసుకుంటే 1 ఏకర్లో మొత్తం వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అందరు వాళ్ళే చుట్టాలే, వాళ్ళే కజిన్ బ్రదర్స్, వీళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళు 500 మంది ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళకు ఉన్నది ఒకటే హౌస్ అడ్రస్, హౌస్ నెంబర్ 265. అది మన దగ్గర ఓల్డ్ సిటీలో కూడా మీకు కనిపిస్తుంది, ఒకటే మున్సిపల్ అడ్రస్ లో ఉంటుంది. అది కాకుండా రాహుల్ గాంధీ గారు అన్నారు 0 అడ్రస్ అన్నారు. దీని గురించి బహుశా నేను దీనికన్నా ముందు కూడా చెప్పుంటాను. ఇక్కడ 0 అడ్రస్ అంటే ఏంటంటే మన దగ్గర స్లమ్ డోలర్స్ లో ఉంటారు, స్లమ్స్ డోలర్స్ ఉంటారు, ఇక్కడ టార్పోలిన్ వేసుకుని ఉంటారు కొంతమంది పేదోళ్ళు. వాళ్ళకి ఇంటి నెంబర్ ఉండదు, ఇవ్వరు కూడా. జిహెచ్ఎంసీ వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే ఒకసారి మీరు ఇస్తే వాళ్ళది రైట్ అనుకుంటారు, వాళ్ళది క్లెయిమ్ చేస్తారు. దానికి ఏం చేస్తారంటే కంప్యూటర్లో ఎంటర్ చేస్తున్నప్పుడు సిస్టంలో ఎలక్షన్ కమిషన్లో నంబర్ లేకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయదు. అది ఏదైనా ఒక నంబర్ ఉండాలి, 0, 1, 2, 3 ఏదో ఒకటి. 265 మన దగ్గర 18 బార్ 10 బార్ మున్సిపల్ నెంబర్ అట్లా ఉంటుంది మన హైదరాబాద్. సో దానికోసం ఏం చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ఒక నంబర్ ఎంటర్ చేయాలంటే 0 ఎంటర్ చేస్తారు. ఇప్పుడు కాదు, సంవత్సరాల నుంచి ఇట్లానే ఉంది. సో అండర్ 0 మీరు కాన్స్టిట్యున్సీ మొత్తం తీసుకుంటే సడన్లీ 50,000 మంది 0 అడ్రస్ లో ఉంటున్నారు. అదేంటి 50,000 మంది 0 అడ్రస్ లో ఉండడం? దిస్ ఇస్ ద రీజన్. ఇదంతా ప్రూవ్ చేయొచ్చు. మీరు వచ్చే అలిగేషన్ చేసిన తర్వాత దాన్ని డిస్ప్రూవ్ చేశారు నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్. మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారు, సరే మీరు చెప్పి నిజం అంటున్నారు కదా, యూ గివ్ అన్ అఫిడవిట్. నేను అఫిడవిట్ ఇవ్వను, మీరు ఎంక్వైరీ చేయండి. సరే మేము చెప్పాం తప్పు, మీరు చెప్పిన తప్పు అని చెప్పేసి కాదు, ఓట్ చోరీ జరిగింది. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ జరిగింది. బీహార్ ఎలక్షన్ తర్వాత రూల్ ప్రకారం, ఇది కాంగ్రెస్ నెహ్రూ తీసుకొచ్చిన చట్టం, 45 రోజుల్లో యూ హ్యావ్ టు ఛాలెంజ్ ద ఎలక్షన్. క్యాండిడేట్ నెంబర్ 2 అండ్ క్యాండిడేట్ నెంబర్ 3 ఓడిపోయిన వాళ్ళు ఫస్ట్ విన్నర్, సెకండ్ అండ్ థర్డ్ క్యాండిడేట్ ఛాలెంజ్ చేయొచ్చు ఎలక్షన్ని. అంటే అక్కడ అవకతవకలు జరిగినాయి, ఓటింగ్ కరెక్ట్గా జరగలేదు, ఓటర్ చోరీ జరిగింది, లిస్టు కాపర్లేదు అని చెప్పి ఏదని చెప్పి వేయవచ్చు. ఇవాళ దాకా 243 కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక్క మనిషి కూడా డిస్ప్యూట్ చేయలేదు. ఇప్పుడు టైం అయిపోతుంది, ఇంకా 6 రోజులంతా ఉంది అంతే. ఎందుకంటే అనుకోండి, దెన్ యు ఆర్ అండర్ ఓత్. మరి అంత కాన్ఫిడెంట్ గా లోక్సభలో టేబుల్ మీద కొట్టి మరి చెప్తూ కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్న రాహుల్ గాంధీ మాట్లాడొచ్చు కదా అలా. ఆయన ఏమంటారు, నా ప్రెస్ కాన్ఫరెన్స్ డిబేట్ చేద్దామని చెప్పి. లోక్సభ మీ ప్రెస్ కాన్ఫరెన్స్ డిబేట్ చేయడానికి కాదు అని అమిత్ షా గారు చాలా క్లియర్ గా చెప్పారు. అవును, మీరు చెప్పిన పాయింట్ కి నేను రిప్లై ఇచ్చాను. మీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు 100 పాయింట్లు చెప్పుంటారు, అన్ని నేను చూడక్కర్లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం నేను 3 పాయింట్లు తీసి మీ మీద వేసాను రిటర్న్. అట్లా తీసుకుంటే చాలా ఉన్నాయి. సంబిత్ పాత్ర కానీ బీజేపీ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు చాలా మంది, వీళ్ళందరూ వచ్చి అప్పుడప్పుడు రిప్లై చేస్తూనే ఉంటారు, షహజాద్ పూనావాలా వీళ్ళందరూ. దట్ ఈస్ నాట్ ద పాయింట్. పాయింట్ ఇస్, మీరు ఒకసారి ఒక అలిగేషన్ ఒక మనిషి మీద నేను రేపు దుమ్ముపోతే వేసిపోతే ఆయన ఈడు దొంగతనం చేసిందంటే నాకు ప్రూఫ్ ఉండాలి, ఈడు దొంగ అనగానే. అదర్వైజ్ ఐఎమ్ జస్ట్ ఆయన క్యారెక్టర్ డిస్ట్రాయ్ చేస్తున్నాను నేను. మోదీ గారు ఓట్ చోరీ చేశారు, ఏం చేశారు చెప్పండి? 64 లక్షల మందిని బీహార్లో తీసేశారు అన్నారు. సుప్రీంకోర్టు ఏంటో అన్నారు మొన్న కూడా, 64 లక్షల మందిని తీసేసిన వాళ్ళని రిటర్న్ లిస్ట్లో రావాలని చెప్పి మేము పారాలీగల్స్ని పెట్టాం ప్రతి జిల్లాల్లో. సుప్రీంకోర్టు అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ జడ్జ్ కింద పారాలీగల్స్ని పెట్టాం, అక్కడ డెస్క్ పెట్టాం. ఎవరిదైనా పేరు లేదని చెప్పిన వాళ్ళని అక్కడ వచ్చి మీరు ఒక రిక్వెస్ట్ ఇస్తే మా వాళ్ళు హెల్ప్ చేసి ఫామ్లో ఫిల్అప్ చేసి ఎలక్షన్ కమిషన్కి ఇస్తారు. ఒక్కరు కూడా రాలేదు, సుప్రీంకోర్టు చెప్పారు, నేను చెప్పలేదు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ మీకు. ఎందుకంటే డ్రామా చేయడం చాలా ఈజీ, మీరు ఫ్యాక్ట్స్ మీద మాట్లాడడం చాలా డిఫికల్ట్. ఏదో చెప్పి ఇంకో మంచి మాట్లాడినప్పుడు దిగి వెళ్ళడం, ఇట్ ఇస్ ద వర్స్ట్ థింగ్ ఇన్ లైఫ్. నేను మీతో డిస్అగ్రీ చేయొచ్చు ఒక పాయింట్ మీద, కానీ మీరు ఆ పాయింట్ మాట్లాడడం మొదలు పెడితే నేను ఉండను పోదని చెప్పేసి నేను నడుచుకుంటూ పోతే ఇట్స్ నాట్ కరెక్ట్. నేను మాట్లాడినప్పుడు మీరు విన్నారు, మీరు మాట్లాడినప్పుడు ఆ కెపాసిటీ ఉండాలి నాకు వినడానికి. అది లేదు రాహుల్ గాంధీ దగ్గర. అది ఎందుకంటే ఒక అరెగెన్స్ వచ్చింది.
మీరు ఒక కాడర్ బేస్ పార్టీ నుంచి కాదు, కష్టపడి కింద నుంచి పైకి దాకా మీరు కష్టపడి 30 సంవత్సరాలు పనిచేసి రాలేదు. ఇక్కడున్న కొంతమంది నేతలు, బీజేపీ నేతలు ఇప్పుడున్న వాళ్ళు, నేను కాలేజ్ రోజు నుంచి నాకు తెలుసు. రామచంద్రరావు గారు నా క్లాస్మేట్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. ఇంద్రసేన్ రెడ్డి గారు బాడీ బిల్డింగ్ చేస్తున్నప్పుడు ఏవీ కాలేజ్లో నేను చూసాను, అక్కడ వెళ్ళి కాంపిటీషన్కి వెళ్ళాను, చూడడానికి వెళ్ళాను నేను. అప్పటి నుంచి వీళ్ళందరూ బీజేపీ ఏబీవీపీ నుంచి వచ్చారు పైకి, కష్టపడి వచ్చారు. సిపిఎం వాళ్ళు ఉంటారు చాలా మంది నేతలు, కాడర్ బేస్ పార్టీ అగైన్. అక్కడ ఎవరు గాడ్ ఫాదర్ గాడ్ మదర్ లేరు వాళ్ళకి. ఇక్కడ ఏమైపోయిందంటే ఒక డైనాసిటీ వచ్చి కూర్చొని మేమే పార్టీ ఇది ఖార్గే గారిని ఎందుకు చేశారో బొమ్మలాగా చేసి పక్కన పెట్టారు. ఆయన పాప ఒక బీఫామ్ కూడా ఇష్యూ చేయలేరు ఆయన పరిస్థితి అది. ఏమనంటే మా ప్రెసిడెంట్ ఉన్నారు కదా చూడు అని చెప్తారు అక్కడ పక్కన. శశి తరూర్ ప్రెసిడెంట్ అంటే చేయము, ఎందుకంటే ఆయన ఓన్ మైండ్ మాట్లాడతారు, ఆయన మేము కూర్చోబెట్టాం, మా మాట వినాల్సిన ప్రెసిడెంట్ కావాలి మాకు, అది. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఇస్. సో డిబేట్ నిన్న జరిగిన దాంట్లో నేను కూడా చాలా మటు ఛానల్స్ వెళ్ళి వాళ్ళ పొద్దు నుంచి మాట్లాడుతూ వస్తున్న పాయింట్ ఇది, దట్ మీరు ఒక కెపాసిటీ ఉండాలి, మీద ఒక మెచ్యూరిటీ ఉండాలి. ఒక మనిషి మీరు ఒక అలిగేషన్ చేసిన తర్వాత దాని రిప్లై వస్తున్నాడు, మీరు అక్కడ కూర్చొని వినండి, దెన్ యూ కెన్ కౌంటర్ దట్ పాయింట్. నిన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అదే చెప్పారు, మీకు టైం ఇస్తాను, మీరు ముందు ఆయన మాట్లాడుతూ వినండి. మోదీ గారు మాట్లాడుతూ లోక్సభలో ఇదే జరుగుతుంది. మోదీ గారు లాస్ట్లో మాట్లాడతారు, క్లోజింగ్ ద డిబేట్, అందరూ లొల్లి పెడతారు ఆ టైంలో ఆపోజిషన్ వాళ్ళు. ఆయన మాట అసలు వినలేకపోతాం మనం. అది ఎందుకండి? బికాజ్ యూ ఆస్క్డ్ హిమ్ టు స్పీక్ అండ్ హీ స్పీకింగ్. ఆ టైంలో మీకు వినడానికి మీకు కెపాసిటీ లేదు. ఆయన అబద్ధం చెప్తున్నాడో, ఆయన ఏది చెప్తున్నాడో, అలిగేషన్, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రిగా మాట్లాడుతూ మీరు వినండి, దాని తర్వాత మీరు కౌంటర్ చేయండి. దట్ ఈస్ ద ఎటికెట్ ఆఫ్ పార్లమెంట్. అది లేదు వీళ్ళ దగ్గర. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.